ఏపీలో ఎన్నికలకు టైం దగ్గర పట్టడంతో వైసీపీ స్పీడ్ పెంచుతోంది. సామాజిక సాధికార యాత్ర పేరుతో నియోజకవర్గాల్ని చుట్టేస్తోంది. ఇవాళ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభ జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేసిన మేలును వివరించారు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లోనూ బడుగు బలహీన వర్గాలు జగన్కు అండగా నిలవాలంటూ పిలుపునిచ్చారు వైసీపీ నేతలు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. నాయుడుపేటలోని విజయ గణపతి ఆలయం నుంచి యాత్ర ప్రారంభించి బజారు వీధి మీదుగా గడియారం సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సారథ్యంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభలో డిప్యూటీ సీఎంలో నారాయణ స్వామి, అంజద్ బాషా, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయి రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, తిరుపతి వైసీపీ జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు చేకూరిన మేలును వైసీపీ ప్రజాప్రతినిధులు ఆ సభలో వివరించారు. సామాజిక సాధికారత అంటే నినాదం కాదు, ప్రభుత్వ విధానం అని సీఎం జగన్ నిరూపించారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. మరి అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక మంది ముఖ్యమంత్రులుగా పాలించడం జరిగింది. మరి ఏ ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా సామాజిక సాధికారత వైపు అడుగు ముందుకు వేయలేదు. సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉండడము. మంచి చేస్తేనే ఓటేయండి అని అడిగిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. పేద ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు కొత్త కొత్త కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు నారాయణ స్వామి. ఏ వ్యక్తి కూడా ధైర్యంగా ఇంతవరకు ఎప్పుడు చెప్పిందిలా, నేను మీకు మంచి చేస్తుంటే, మీ కుటుంబానికి మంచి చేస్తుంటే నాకు ఓటేయండి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పేదే కాకుండా ఈరోజు ఎస్సీ ఉప ముఖ్యమంత్రి, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి ఇస్తూ కాపులకు కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి చరిత్ర జగన్ అన్నది. మొత్తంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ సామాజిక సాధికార యాత్ర సభకు వైసీపీ శ్రేణులు, నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన సీఎం జగన్ ను మరోసారి సీఎం ను చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రులు, ప్రజాప్రతినిధులు.